మీరు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు. మీ కళ్ళతో అక్షరాలను చదువుతున్నారు. నా గొంతును వింటున్నారు. నేను చెప్పిన మాటల అర్థాన్ని గ్రహిస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీ గుండెనా? మీ కళ్ళా? మీ చేతులా? కాదు. ఇవన్నీ ఒకే ఒక అద్భుతమైన అవయవం చేస్తోంది. మీ మెదడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను మనిషి ఇంకా తయారు చేయలేకపోయాడు. కానీ ప్రకృతి మాత్రం అలాంటి అద్భుతాన్ని ఇప్పటికే సృష్టించింది. అదే మీ తలలో ఉన్న ఈ చిన్న మెదడు. ఇది మీ ఆలోచనలను నియంత్రిస్తుంది, మీ జ్ఞాపకాలను భద్రపరుస్తుంది, మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది. మీరు నవ్వినా, ఏడ్చినా, ప్రేమించినా, కోపపడినా ప్రతి క్షణం మీతో పాటు పనిచేస్తుంది. మరి ఈ అద్భుతమైన మెదడు గురించి మీకు తెలియని 20 ఆశ్చర్యకరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీ మెదడు శరీర బరువులో కేవలం 2% మాత్రమే. కానీ ఒక సాధారణ పెద్ద మనిషి మెదడు బరువు సుమారు 1.3 నుంచి 1.4 కేజీ వరకు ఉంటుంది. మన శరీర బరువుతో పోలిస్తే ఇది కేవలం 2% మాత్రమే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం తీసుకునే ఆక్సిజన్లో దాదాపు 20%, అలాగే శరీరం ఉపయోగించే శక్తిలో కూడా సుమారు 20% మెదడే వినియోగిస్తుంది. అంటే శరీరంలో చిన్న భాగమే అయినా పని మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి సెకను కోట్లాది నాడీ కణాలు సమాచారాన్ని పంపిస్తూ స్వీకరిస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న సమయంలో కూడా మీ కళ్ళ నుంచి సమాచారం మెదడుకు వెళ్తోంది. మీ చెవులు శబ్దాన్ని పంపుతున్నాయి. మెదడు ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని మీకు భావాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక్క క్షణం కూడా అది విశ్రాంతి తీసుకోదు. ఫ్యాక్ట్ 2. మీ మెదడులో దాదాపు 86 బిలియన్ల న్యూరాన్లు ఉన్నాయి. న్యూరాన్లు సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకెళ్లే ప్రత్యేక నాడీ కణాలు. ఒక న్యూరాన్ వేలాది ఇతర న్యూరాన్లతో అనుసంధానమై ఉంటుంది. అందుకే మీ మెదడులో ట్రిలియన్ల సంఖ్యలో కనెక్షన్స్ ఏర్పడతాయి. మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు, ఒక పుస్తకం చదివినప్పుడు, ఒక పాట నేర్చుకున్నప్పుడు ఈ కనెక్షన్లు మరింత బలపడతాయి. అందుకే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే మెదడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకుంటే మీ మెదడు జీవితాంతం కొత్త కనెక్షన్లు ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కొనసాగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు నిద్రపోయినా మీ మెదడు నిద్రపోదు. చాలామంది అనుకునేది మనం నిద్రపోతే మన మెదడు కూడా విశ్రాంతి తీసుకుంటుంది అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు ఆ రోజు జరిగిన విషయాలను క్రమబద్ధీకరిస్తుంది, ముఖ్యమైన జ్ఞాపకాలను బలపరుస్తుంది, అవసరం లేని సమాచారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే పరీక్ష ముందు రోజు రాత్రి నిద్రపోయిన విద్యార్థులు నిద్ర లేకుండా చదివిన వారి కంటే చాలా సందర్భాల్లో మెరుగ్గా గుర్తుంచుకోగలరు. నిద్ర అనేది సమయం వృధా కాదు, అది మెదడుకు అవసరమైన మెయింటెనెన్స్ టైము. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ మెదడులో ఎక్కువ భాగం నీరే. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన మన మెదడులో పెద్ద భాగం నీటితోనే ఉంటుంది. అందుకే శరీరంలో నీటి కొరత ఏర్పడితే అలసట, ఏకాగ్రత తగ్గడం, తలనొప్పి, ఆలోచించే వేగం తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే రోజంతా తగినంత నీరు తాగడం మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. నీరు కేవలం దాహం తీర్చడానికే కాదు, మన మెదడు సక్రమంగా పనిచేయడానికి కూడా చాలా ముఖ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ మెదడు జీవితాంతం మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు శాస్త్రవేత్తలు మనం పెద్దవాళ్ళమైన తర్వాత మెదడు మారదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు తెలిసిందేంటంటే మన మెదడు జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త అనుభవాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది అని. దీనినే బ్రెయిన్ ప్లాస్టిసిటీ లేదా న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మీరు కొత్త భాష నేర్చుకున్నా, కొత్త సంగీత వాయిద్యం నేర్చుకున్నా, కొత్త నైపుణ్యం అభ్యసించిన మెదడు కొత్త కనెక్షన్లు ఏర్పరుస్తుంది. అందుకే నేను వయసు అయిపోయింది, ఇప్పుడు నేర్చుకోలేను అనేది పూర్తిగా నిజం కాదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మెదడు కూడా మీతో పాటు మారడానికి సిద్ధంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రేమలో పడినప్పుడు మీ మెదడులో నిజంగా ఏం జరుగుతుంది? ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, అది మీ మెదడులో జరిగే ఒక అద్భుతమైన రసాయనిక ప్రక్రియ. మీకు ఒక వ్యక్తి అంటే ఇష్టం కలిగినప్పుడు మీ మెదడు డోపమైన్ అనే రసాయనాన్ని ఎక్కువగా విడుదల చేస్తుంది. దీన్నే చాలామంది రివార్డ్ కెమికల్ అని కూడా అంటారు.
అందుకే ప్రేమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు. వారితో మాట్లాడితే ఆనందంగా అనిపిస్తుంది. వారి నుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చినా మనసు ఉత్సాహంగా మారుతుంది. అదే సమయంలో ఆక్సిటోసిన్ అనే మరో రసాయనం నమ్మకం, అనుబంధం, ఆప్యాయత వంటి భావాలను పెంచడంలో సహాయపడుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ప్రేమను కేవలం మనసు విషయంగా కాకుండా మెదడు కార్యకలాపాలతో కూడా అనుసంధించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, భయం ఎందుకు వస్తుంది? మీరు ఒక్కసారిగా పెద్ద శబ్దం విన్నారని ఊహించుకోండి. ఆ శబ్దం వినగానే మీ గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం ఒక్కసారిగా అప్రమత్తం కావడం గమనించారా? దీనికి కారణం మీ మెదడులోని అమిగ్డాలా అనే చిన్న భాగం. ఇది ప్రమాద సంకేతాలను చాలా వేగంగా గుర్తిస్తుంది. అది ప్రమాదం ఉందని భావిస్తే శరీరాన్ని వెంటనే సిద్ధం చేస్తుంది. అందుకే గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా మారుతుంది, కండరాలు అప్రమత్తంగా ఉంటాయి. ఈ వ్యవస్థ మన పూర్వీకులకు అడవుల్లో జీవించడానికి ఎంతో ఉపయోగపడింది. అలాగే ఒక్కొక్కసారి ప్రమాదం లేకపోయినా భ్రమకు గురి చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఒక వాసన ఏలనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేయగలదు. మీరు చిన్నప్పుడు అమ్మ చేసిన ఒక ప్రత్యేక వంట వాసన, లేదా పాఠశాల రోజుల్లో ఉపయోగించిన పుస్తకాల వాసన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయా? ఇది యాదృచ్ఛికం కాదు. వాసనలు గుర్తించే వ్యవస్థ జ్ఞాపకాలు మరియు భావోద్వేగాలను నిర్వహించే మెదడు భాగాలతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఒక చిన్న వాసన కూడా చిన్ననాటి సంఘటనలు, పాత స్నేహితులు, కుటుంబంతో గడిపిన క్షణాలు వెంటనే గుర్తుకు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, సంగీతం వింటే మెదడులో ఏం జరుగుతుంది? చాలామంది సంగీతం కేవలం వినోదం కోసం అనుకుంటారు. కానీ నిజానికి సంగీతం వినేటప్పుడు మెదడులోని అనేక భాగాలు ఒకేసారి చురుకుగా పనిచేస్తాయి. శబ్దాన్ని గుర్తించే భాగం సంగీతాన్ని విశ్లేషిస్తుంది, లయను గుర్తించే భాగం పనిచేస్తుంది, భావోద్వేగాలకు సంబంధించిన భాగాలు స్పందిస్తాయి, కొన్నిసార్లు జ్ఞాపకాలతో సంబంధం ఉన్న భాగాలు కూడా చురుకవుతాయి. అందుకే కొన్ని పాటలు వినగానే ఆనందం కలుగుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, లేదా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, నవ్వడం కూడా మెదడుకు ఒక మంచి వ్యాయామమే. మీరు హృదయపూర్వకంగా నవ్వినప్పుడు కేవలం ముఖంలోని కండరాలు మాత్రమే కాదు, మెదడులో కూడా అనేక మార్పులు జరుగుతాయి. నవ్వేటప్పుడు ఆనందాన్ని కలిగించే రసాయనాల విడుదల పెరగవచ్చు, ఒత్తిడి తగ్గడంలో సహాయపడే ప్రతిస్పందనలు ప్రారంభమవుతాయి, మనసు తేలికగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, వ్యాయామం చేస్తే కండరాలే కాదు మెదడు కూడా బలపడుతుంది. చాలామంది వ్యాయామం అంటే శరీరం కోసం మాత్రమే అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నది వేరే. మీరు నడిచినా, జాగింగ్ చేసినా, సైకిల్ తొక్కినా, యోగా చేసినా మీ గుండె వేగంగా పనిచేస్తుంది. దాంతో మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు చేరుతాయి. ఇది మెదడు కణాల పనితీరుకు మేలు చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, నేర్చుకునే సామర్థ్యానికి మేలు జరుగుతుంది, వయసు పెరిగే కొద్దీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని కదిలించండి, మీ మెదడు మీకు ధన్యవాదాలు చెబుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, మంచి నిద్ర మీ మెదడుకు రీసెట్ బటన్ లాంటిది. ఒక మంచి నిద్ర మరలా మీ మైండ్ మీ పని చేయడానికి రీసెట్ అయ్యే ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఫోన్ని ఛార్జ్ చేసినట్టు, ల్యాప్టాప్ని ఆఫ్ చేసినట్టు మన మెదడుకు కూడా కొంత రెస్ట్ అవసరం. మంచి నిద్ర కూడా చదువులో, పనిలో ఒక ముఖ్యమైన భాగం. ఫ్యాక్ట్ నెంబర్ 13, చిన్నపిల్లలు ఎందుకంత వేగంగా నేర్చుకుంటారు? ఒక చిన్న పిల్లవాడు ఎవరూ నేర్పకుండానే భాష నేర్చుకుంటాడు, నడవటం నేర్చుకుంటాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతాడు. ఇది ఎలా సాధ్యమవుతోంది? ఎందుకంటే చిన్న వయస్సులో మెదడు చాలా వేగంగా కొత్త అనుసంధానాలను ఏర్పరుస్తుంది. ప్రతి కొత్త అనుభవం, ప్రతి కొత్త శబ్దం, ప్రతి కొత్త ముఖం మెదడుకు ఒక కొత్త పాఠంలా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు పెద్దల కంటే చాలా వేగంగా నేర్చుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఒకేసారి చాలా పనులు చేయడం నిజంగా మంచిదేనా? మీరు ఎప్పుడైనా ఫోన్లో చాట్ చేస్తూ, టీవీ చూస్తూ చదవడానికి ప్రయత్నించారా? చాలామందికి ఇది మల్టీ టాస్కింగ్ అనిపిస్తుంది.
కానీ మెదడు నిజానికి అన్ని పనులను ఒకేసారి సమానంగా చెయ్యదు. అది చాలా వేగంగా ఒక పని నుంచి మరో పనికి మారుతుంది. దీంతో తప్పులు పెరిగే అవకాశం ఉంటుంది, ఏకాగ్రత తగ్గవచ్చు, పని పూర్తిగా కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, మీరు తినే ఆహారం మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మనం తినే ఆహారం కేవలం శరీరానికే కాదు, మెదడుకు అవసరం. సమతుల్యమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, గింజలు, మంచి కొవ్వులు, వీటితో కూడిన ఆహారం మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. మీ మెదడు ఎలా ఆలోచించాలో కొంతవరకు మీ ఆహారమే నిర్ణయిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16, పజిల్స్, చదరంగం ఇవి నిజంగానే మెదడుకు వ్యాయామమా? ఒక్కసారి ఆలోచించండి. చెస్ ఆడేటప్పుడు మీరు ఒక ఎత్తు వేయటానికి ముందు ఎన్ని అవకాశాలు ఊహిస్తారు? పజిల్ సాల్వ్ చేసేటప్పుడు ముక్కల్ని ఎలా అమర్చాలో మీ మెదడు ఎంత వేగంగా లెక్కలు వేస్తుందో ఎప్పుడైనా గమనించారా? ఇలాంటి కార్యకలాపాల్లో సమస్యను అర్థం చేసుకోవటం, ప్రణాళిక వేయటం, నిర్ణయం తీసుకోవటం, జ్ఞాపక శక్తిని ఉపయోగించటం అన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇవి తెలివిని ఒక్కసారిగా పెంచేస్తాయి అని చెప్పటం సరైంది కాదు, కానీ మెదడును ఆలోచింపజేసేట్లు మంచి అలవాట్లుగా ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17, 2 భాషలు తెలిసిన వారి మెదడులో ఏం ప్రత్యేకం? మీకు తెలుగు తెలుసు, ఒకవేళ ఇంగ్లీష్ కూడా వస్తే, లేదా హిందీ, తమిళం, జపనీస్ 2 లేదా అంతకంటే ఎక్కువ భాషలు ఉపయోగించే సమయంలో మెదడు భాషల మధ్య వేగంగా మారుతూ సమాచారాన్ని నిర్వహిస్తుంది. కొన్ని పరిశోధనలు ద్విభాష లేదా బహుభాష వ్యక్తుల్లో కొన్ని మానసిక నైపుణ్యాలకు ప్రయోజనాలు ఉండవచ్చునని సూచిస్తున్నాయి. అయితే ఇవి ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొత్త భాష నేర్చుకోవటం అనేది కొత్త పదాలు మాత్రమే కాదు, కొత్త ఆలోచన విధానాన్ని కూడా నేర్చుకోవటమే. అందుకే వయసు ఎంతైనా కొత్త భాష నేర్చుకోవటానికి ఆలస్యం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 18, రోజుకు 10 నిమిషాలు ధ్యానం మెదడులో మార్పు తీసుకురాగలదా? ఈ రోజుల్లో ఫోన్ నోటిఫికేషన్లు, పని ఒత్తిడి, ఆందోళనలు మన మెదడుకు విశ్రాంతి దొరకడం చాలా కష్టం. అలాంటి సమయంలో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టే ధ్యానం కొందరిలో ఏకాగ్రత, ప్రశాంతత పెరగడానికి సహాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది ఒక్క రోజులో అద్భుతాలు చెయ్యదు, కానీ క్రమంగా సాధన చేస్తే మనసును ప్రశాంతంగా ఉంచుకోవటంలో ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, ప్రపంచంలో 2 మెదళ్ళు ఒకేలా ఉండవు. ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది ఉన్నారు. వారి వేలిముద్రలు ఎలా వేర్వేరుగా ఉంటాయో వారి అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న విషయాలు కూడా వేరుగా ఉంటాయి. ప్రతి వ్యక్తి మెదడు కూడా కొంత భిన్నంగా అభివృద్ధి చెందుతుంది. మీ చిన్ననాటి అనుభవాలు, మీ గురువులు, మీ కుటుంబం, మీ స్నేహితులు, మీరు చదివిన పుస్తకాలు, మీరు చూసిన ప్రపంచం ఇవన్నీ కలిసి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అందుకే మీలా ఆలోచించే వ్యక్తి ఈ ప్రపంచంలో మరొకరుండరు. ఫ్యాక్ట్ నెంబర్ 20, మన మెదడు ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక విశ్వం. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు, అంగారక గ్రహానికి యంత్రాలను పంపాడు, విశ్వంలోని కోట్లాది నక్షత్రాలను పరిశీలించాడు. కానీ మన తలలో ఉన్న ఈ చిన్న మెదడు గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలు పూర్తిగా సమాధానాలు లేవు. జ్ఞాపకాలు ఎలా పూర్తిగా నిల్వ అవుతాయి? సృజనాత్మకత ఎలా పుడుతుంది? స్వప్నాలు ఎందుకు వస్తాయి? చైతన్యం అసలు ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్న విషయాలే. అందుకే మన మెదడును ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవాల్లో ఒకటిగా భావిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసింది, ఈ విషయాలను అర్థం చేసుకుంది, వాటిని గుర్తుంచుకోవటానికి ప్రయత్నిస్తోంది మీ మెదడే. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి జ్ఞాపకం, ప్రతి కళ, ప్రతి విజయం ఈ అద్భుతమైన అవయవంతోనే ప్రారంభమవుతుంది. అందుకే మీ మెదడును జాగ్రత్తగా చూసుకోండి, మంచి నిద్ర పొండి, ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోండి, వ్యాయామం చెయ్యండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి బయట ఎక్కడో లేదు, మీ తలలోనే ఉంది. ఈ వీడియోలోని 20 ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సైన్స్, చరిత్ర, టెక్నాలజీ, ప్రపంచంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుగులో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జ్ఞానాన్ని మీ శక్తిగా మార్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.